మాట్లాడు. సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నామంటే జస్ట్ ఫర్ ఫన్. ఇందులో ఇంపార్టెంట్ విషయాలు ఏమీ ఉండవు. సో ఈ వీడియోలో ఏంటంటే ముఖ్య ఉద్దేశం, రేపు నేను ఊరికి వెళ్తున్నాను, మా ఊరికి, మా హోమ్ టౌన్కి. ఎందుకంటే మాకు సంక్రాంతి హాలిడేస్ అనౌన్స్ చేశారు. ఒక 5 days అయితే సంక్రాంతి హాలిడేస్ నాకు ఉన్నాయి. సో నేను నా ఫ్యామిలీ మా ఊరికి వెళ్తున్నాం. ఆల్రెడీ మా తమ్ముడు ఇంటికి వచ్చేసి ఉన్నాడు. సో నా తమ్ముడు కానీ నా బామర్ది కానీ నన్ను రిసీవ్ చేసుకుంటారు. సో ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. సో ఈ చిన్న వ్లాగ్ ఏంటంటే, సో టైం లేక చపాతీ, దానికి కాంబినేషన్లో టమోటా కర్రీ మా మేడం ప్రిపేర్ చేస్తుంది. సో దానికోసం చిన్న వీడియో అలా తీస్తున్నాను. రేపు మటుకు ట్రైన్ జర్నీ అంతా గుంటూరు నుంచి మార్కాపురం వరకు ఎలా వెళ్తున్నాం, ఏ ట్రైన్కి వెళ్తున్నాం, సో ఎలా ఉంటుంది అనేదంతా నేను చిన్న వ్లాగ్గా అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే టమోటాల కర్రీతో చపాతీ చేస్తున్నాం. చపాతీతో కర్రీ చేస్తున్నాం. చపాతీతో కర్రీ ఏంది? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే చపాతీ చేస్తున్నాం. చపాతీలకి తినడానికి టమోటా ఎగ్ కర్రీ చేస్తున్నాం. అది మనం చేసేది. ఈ పిల్లవాళ్ళు ఏం చేయలేకపోతే మీకు ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళండి ఈ పిల్ల. సో చపాతీ చేయడానికి టైం లేక మేము చపాతీ చేయట్లేదు. సో ఇన్స్టెంట్ చపాతీ ప్యాకెట్ తెచ్చుకున్నాం. ఈ ప్యాకెట్ 50 రూపాయలు. ఈ శబ్దం పక్కింట్లోంచి వస్తుంది. ఎక్కడో ఈ ఇందాక కనిపించింది కదా చిన్న పాప, అల్లరి చేసి ఉంటుంది, అయిన పగిలిపోయి ఉంటుంది. సో ఇది 50 రూపాయలు బయట మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు. తీసుకొని ఇన్స్టెంట్గా ఒక 5 minutesలో మీరు చపాతీ చేసుకొని తినవచ్చు. బాండీ. సో బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి తాలింపు గింజలు వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత టమోటాలు, అంటే ఫస్ట్ టమోటాలు వేయరు, ఆనియన్స్ వేసి అవి వేడైన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసి తర్వాత టమోటాలు వేసి మనం టమోటా కూర అయితే తయారు చేస్తాం. అబౌట్ టు ప్రిపేర్. గాలిపటం ఇంగ్లీష్లో ఏమంటారు? స్పెల్లింగ్ చెప్పు. I-T-E. కైట్. గాలిపటం. ఏం చేస్తావు దాంతో? ఎప్పుడు ఎగరేస్తారు కైట్ని? ఇప్పుడు మీకు హాలిడేసే కదా? ఏంటిది ఇది? చపాతీ. ఇన్స్టెంట్ చపాతీ. సో ఇలాగా చిక్కగా వచ్చేలాగా తిప్పాలి. సో అంతే అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం చపాతీలో తింటే టేస్ట్ ఎలా ఉంటుందో తిని చెప్తాను మీకు. దానికైతే రెడీ చేసాం. టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పాలి. సో ఒక ముద్ద తిని చెప్తాను మీకు. సో ఇలాగా చపాతీలన్నీ ఇలా చేసుకోవాలి. సో చూద్దాం. మేడం నా ముందే ఉంది. సో టేస్ట్ ఎలా ఉందో చెప్పటే, అంటే బాగుంటుందా బాగుండదా అసలు నా ఒపీనియన్ ఏంటో వెయిట్ చేస్తున్నాను అన్నమాట. చూద్దాం. అద్భుతంగా ఉంది భద్ర. కాకపోతే ఎగ్గు కూడా వేస్తే బాగుండేది. ఎగ్గు రేపు చేసుకుందాంలే అంటే స్టాప్ చేశాను. బట్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. మీరు కనుక చేసుకోవాలంటే చాలా సింపుల్. 1 కిలో టమాటా తెచ్చుకోండి, ఇన్స్టెంట్ చపాతీలు తెచ్చుకోండి. ఫస్ట్ పెనంలో ఆయిల్ వేయండి, తర్వాత తాలింపు గింజలు ఇవన్నీ వేసిన తర్వాత 2 కానీ 3 కానీ ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ వేగేలాగా బాండీలు వేసుకోండి. తర్వాత టమోటాలు వేయండి. తర్వాత బాగా తిప్పండి. అది చిక్కగా కావాలి. బాగా చిక్కగా అయిన తర్వాత ఉప్పు, మీకు తగినంత కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే చివరిలో ఇంత టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.